హారెనల్ కాసిల్ ఒకప్పుడు 7 కింగ్డమ్స్ లోనే పవర్ఫుల్ కాసిల్. అప్పటిదాకా వెస్ట్రోస్ ఇలాంటి కట్టడాన్ని చూడలేదు. ఏగోన్ ఎప్పుడైతే తన డ్రాగన్తోని ఈ కాసిల్ని బర్న్ చేస్తాడో ఈ కాసిల్ లోపల అప్పుడే చాలా మంది చనిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఈ కాసిల్ని అందరూ కర్సిడ్ కాసిల్ అని పిలవడం మొదలు పెడతారు. ఎవరైతే దీనికి లార్డ్ అవుతారో వాళ్ళు మిస్టీరియస్ గా లేదా చాలా దారుణంగా చనిపోతూ ఉంటారు. రీసెంట్ గా డీమన్ కూడా ఈ కర్స్ అంటుకున్నట్లు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 3లోనే చూపించారు. సో ఈ హారెనల్ కాసిల్ గురించి, దీన్ని ఎప్పటి వరకు ఎంతమంది రూల్ చేశారు అండ్ వాళ్ళు ఎలా చనిపోయారు అనే విషయాల గురించి ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రివర్లాండ్స్ ని అలానే ఐరన్ ఐలాండ్స్ ని రూల్ చేసేది హౌస్ హార్. అప్పట్లోని హౌస్ కి లార్డ్ అయిన హాలెక్ హార్ ఐరన్ ఐలాండ్స్ ని రివర్లాండ్స్ ని రూల్ చేస్తూ నెక్ నుంచి బ్లాక్ వాటర్ రష్ దాకా తన రాజ్యాన్ని విస్తరిస్తాడు. వాళ్ళ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని హాలెక్ తన తండ్రిలాగా రూల్ చేయకపోయినా సరే హారెనల్ కాసిల్ ని కట్టదాం అనుకుంటాడు. వెంటనే కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేస్తాడు. దాదాపు ఈ కాసిల్ కట్టడానికి వాళ్ళకి 40 ఏళ్ళు పడుతుంది. రివర్లాండ్స్ లో ఉన్న ప్రజలందరూ నిద్రాహారాలు లేకుండా ఈ కాసిల్ కోసం కష్టపడతారు. ఈ కాసిల్ కడుతున్నప్పుడు పక్కనే ఉన్న లేక్ అయిన గాడ్స్ ఐలోని వైర్వుడ్ ట్రీస్ ఎక్కువ ఉండేవి. వాటిని కూడా నరికి ఈ కాసిల్ కోసం వాడేవాళ్ళు. ఈ కాసిల్ చుట్టూరు ఎంత పెద్ద వాల్స్ ఉంటాయంటే ఆ వాల్స్ నుంచి జైంట్స్ కూడా చాలా ఈజీగా లోపలికి వచ్చేంత పెద్దవిగా ఉంటాయి. ఈ కాసిల్ లోపల ఉండే చాంబర్స్ వెస్ట్రోస్ లో ఉన్న ఏ కాసిల్ లోపల ఉండవు, అంత విశాలంగా ఉంటాయి. దీని చుట్టూరు 5 పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి. ఈ కాసిల్ వింటర్ఫెల్ కి 3 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. ఈ కాసిల్ లోపల 20 ఎకర్స్ లోని వేర్వుడ్ ట్రీస్ ఉంటాయి. ఈ ట్రీస్ మధ్యలోని హార్ట్ ట్రీ అని ఒక వేర్వుడ్ ట్రీ ఉంటుంది. దానికి ఒక యాంగ్రీ ఫేస్ ఉంటుంది. ఈ ట్రీ దగ్గరికి డేమన్ టార్గెరియన్ వచ్చి దానికి 13 ఘాట్లు వేస్తాడు. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ వస్తుందో ఆ ఘాట్లలోంచి రక్తం వస్తుంది. హారెనల్ వాల్స్ ని బ్లాక్ స్టోన్ తో కడతారు. అది కింద నుంచి చూస్తే సేమ్ మౌంటైన్స్ చూసినంత హైట్ గా ఈ కాసిల్ కనిపిస్తుంది. హారెనల్ లోపల బాత్ హౌసెస్ కూడా చాలా ఉంటాయి. ఇందులోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని జైమీ లానిస్టర్ అండ్ బ్రియానా మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడే జైమీ లానిస్టర్ తన స్టోరీ చెప్తాడు. ఈ కాసిల్ పూర్తి అయ్యేసరికి హారెన్ ది బ్లాక్ చేతిలోకి వస్తుంది. హారెన్ కి ఒక బ్రదర్ ఉంటాడు. అతను అప్పటికి వాల్ దగ్గర లార్డ్ కమాండర్ అయి ఉంటాడు. ఏగోన్ కాంక్వెస్ట్ అప్పుడు హారెన్ ది బ్లాక్ ఏగోన్ కి భయపడ్డు. తన కాసిల్ లోపలే ఉంటాడు. తన కాసిల్ వాల్స్ ని దాటుకొని ఏగోన్ ఆర్మీ లోపలికి రాలేదు. అలానే ఏగోన్ దగ్గర డ్రాగన్స్ ఉన్నా సరే ఆ డ్రాగన్స్ హారెనల్ స్టోన్ ని కరిగించలేవని చెప్పి హారెన్ అనుకుంటాడు. ఎందుకంటే హారెన్ కి తన కాసిల్ మీద ఉన్న నమ్మకం అది. కానీ ఏగోన్ తన డ్రాగన్ తోని హారెనల్ లైన్ ని ఆ రోజే ఎండ్ చేస్తాడు. అప్పుడే హారెన్ తో పాటు తన సన్స్ అందరూ చనిపోతారు. కాసిల్ కూడా చాలా వరకు ధ్వంసం అవుతుంది. ఏగోన్ అలా చేసిన తర్వాత అందరూ ఆ కాసిల్ ని వైట్ ఎలిఫెంట్ అని పిలవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ కాసిల్ చాలా ఎక్స్పెన్సివ్. అప్పటి నుంచి ఆ కాసిల్ని ఎవరూ సరిగ్గా వాడలేదు. హారెన్ ఉన్నప్పుడే ఆ కాసిల్ని పూర్తిగా వాడేవాళ్ళు. తర్వాత నుంచి ఈ కాసిల్ ఎవరికి వెళ్ళినా సరే అందులోని చాలా చాంబర్స్ ఇంకా ఓపెన్ చేయకుండానే ఉంటాయి. అండ్ ఏగోన్ ఇది ఎవరికి ఇచ్చినా సరే ఈ కాసిల్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ వాల్స్ లోని హారెన్ ది బ్లాక్ వాళ్ళకి కనిపించేవాడని. అండ్ అంతేకాకుండా హారెన్ దీన్ని కడుతున్నప్పుడు ఆ వాల్స్ లోని హ్యూమన్ బ్లడ్ ని వాడినట్టు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అక్కడి నుంచి ఏగోన్ ఈ కాసిల్ ని ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు చాలా మిస్టీరియస్ గా చనిపోయేవాళ్ళు, లేదా వాళ్ళ బ్లడ్ లైన్ అక్కడే ఎండ్ అయిపోయేది. ఏగోన్ ఫస్ట్ హారెనల్ ని హౌస్ క్వారీస్ కి ఇస్తాడు. ఇది కూడా వెలీరియా నుంచి వచ్చిన హౌస్ అనమాట. హారెన్ తర్వాత హారెనల్ ని ఈ హౌస్ క్వారీసే సొంతం చేసుకుంటుంది. అప్పట్లోని డ్రాగన్ స్టోర్ లేని మాస్టర్ ఆఫ్ ఆర్మ్స్ అనే ఒక పొజిషన్ లో పనిచేసే క్వెంటన్ క్వారీస్ ఈ కాసిల్ కి లార్డ్ అవుతాడు. ఇతని తర్వాత ఇతను గ్రాండ్ సన్ అయిన గ్యార్గోన్ కి ఈ కాసిల్ వెళ్తుంది. ఇతను ఒక రెబిలియన్ లోనే చాలా దారుణంగా చనిపోతాడు. అది హారెన్ ది రెడ్ స్టార్ట్ చేసింది. ఇతను హారెన్ ది బ్లాక్ యొక్క గ్రాండ్ సన్ అనమాట. హారెన్ ది బ్లాక్ కంటే కూడా ఇతను చాలా క్రూయల్ గా ఉండేవాడు అని చెప్పి చాలా మంది అనేవాళ్ళు. వీళ్ళ తర్వాత హారెనల్ హౌస్ హార్వేకి వెళ్తుంది. వీళ్ళు రివర్లాండ్స్ లో ఉండే హౌస్ అనమాట. లూకస్ హార్వే హారెనల్ కి లార్డ్ అవుతాడు. ఇతను 2 years రూల్ చేసిన తర్వాత మేగోర్ క్రూయల్ లూకస్ హార్వే డాటర్ అయిన ఆలిస్ ని సెకండ్ వైఫ్ గా చేసుకుంటాడు. తర్వాత మేగోర్ వెస్ట్రోస్ నుంచి ఎక్సైల్ అయిన తర్వాత అతనితో పాటు ఆలిస్ ని కూడా తీసుకెళ్తాడు. మేగోర్ వెస్ట్రోస్ కి తిరిగి వచ్చిన తర్వాత 7 కింగ్డమ్స్ కి కింగ్ అవుతాడు. లూకస్ హార్వే మేగోర్ కి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అవుతాడు. సరిగ్గా ఇప్పుడే కింగ్స్ ల్యాండింగ్ లోని మేగోర్ భార్య అయిన ఆలిస్ కి చాలా అఫైర్స్ ఉన్నాయని మేగోర్ తెలుసుకుంటాడు. అండ్ దానితో పాటు ఆలిస్ కి అప్పుడే ఒక బిడ్డ కూడా పుడతాడు. అతనికి కళ్ళేమి ఉండవు. ఒక మాన్స్టర్ బేబీ ఆలిస్ కి పుడుతుంది. సో మేగోర్ ఈ 2 రీజన్స్ ని బేస్ చేసుకుని ఆలిస్ ని అలానే హౌస్ హార్వే మొత్తాన్ని చంపేస్తాడు. హౌస్ హార్వే మొత్తం చనిపోయిన తర్వాత మేగోర్ క్రూయల్ హారెనల్ ని రూల్ చేయడానికి ఒక స్ట్రాంగ్ నైట్ కావాలి అనుకుంటాడు. దానికోసం 20 నైట్స్ ని పిలిపించి వాళ్ళ మధ్య ఒక
ఫైట్ని పెడతాడు. అందులోని లాస్ట్గా మిగిలింది హౌస్ టవర్స్ అనమాట. సో హ్యారెన్హాల్ కాసిల్ వాళ్ళకి వెళ్తుంది. వాల్టన్ టవర్స్ హ్యారెన్హాల్కి లార్డ్ అవుతాడు. కాకపోతే ఆ పోటీలోనే ఇతనికి బాగా గాయాలు అవడంతో కొన్ని రోజులకే వాల్టన్ టవర్స్ చనిపోతాడు. అతని కొడుకైన జార్డన్ టవర్స్ హ్యారెన్హాల్కి లార్డ్ అవుతాడు. ఇతని సన్స్ అందరూ మేగోర్ క్రూయల్ చేసిన వార్స్లోని చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మేగోర్ కూడా ఐరన్ థ్రోన్ మీద సడన్గా చనిపోతాడు. జెహరీస్ కింగ్ అయిన తర్వాత హౌస్ టవర్స్కి చెందినవాడు ఒక్కడే మిగులుతాడు. అతను 9 years ఓల్డ్ ఉన్న మేగోర్ టవర్స్. ఇతను కేవలం చిన్నపిల్లాడు మాత్రమే కాదు, ఇతనికి ఒక సిక్నెస్ కూడా ఉంటుంది. సో ఎన్ని సంవత్సరాలు బతుకుంటాడు అనేది చెప్పలేరు. హ్యారెన్హాల్లోనే ఇతనితో పాటు కేవలం 4 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి రేనా టార్గెరియన్ తన డ్రాగన్ అయిన డ్రీమ్ ఫైర్ తోనే వెళ్తుంది. రేనాకి కింగ్స్ ల్యాండింగ్ లో ఉండడం పీస్ ని వెతుక్కుంటూ ఈ కాసులకు వస్తుంది అనమాట. చిన్నపిల్లాడైన మేగోర్ అండ్ రేనా మంచి ఫ్రెండ్స్ అవుతారు. హ్యారెన్హాల్ ఉన్న 5 టవర్స్ లోని ఒక టవర్ లోని రేనా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మేగోర్ కూడా చనిపోతాడు. తర్వాత రేనానే హ్యారెన్హాల్ కాసిల్ ని 10 years పాటు తన కంట్రోల్లోనే పెట్టుకుంటుంది. కొన్ని రోజులకి రేనా కూడా అక్కడే చనిపోతుంది. తర్వాత జెహరీస్ ఈ కాసిల్ని హౌస్ స్ట్రాంగ్కి ఇస్తాడు. రేనా చనిపోయిన దగ్గర నుంచి కాసిల్ని అందరూ కర్సిడ్ కాసిల్ అని పిలవడం మొదలు పెడతారు. హ్యారెన్హాల్కి ఖచ్చితంగా కర్సు ఉంది. సో ఇందులోకి ఎవరైనా సరే చనిపోతారు అని చెప్పి వెస్ట్రోస్లోని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ స్టార్ట్ అయ్యేసరికి హౌస్ స్ట్రాంగే హ్యారెన్హాల్ కాసిల్ని రూల్ చేస్తుంది. అప్పట్లోనే బైవిన్ స్ట్రాంగ్ ఈ హ్యారెన్హాల్కి లార్డ్ అవుతాడు. సడన్గా ఒక రోజు లైనల్ స్ట్రాంగ్ అండ్ హార్విన్ స్ట్రాంగ్ ఇక్కడే చనిపోతారు. అందరూ హ్యారెన్హాల్ కర్సు వల్ల వీళ్ళిద్దరూ చనిపోయారు అనుకుంటారు. బట్ యాక్చువల్గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోనే వీళ్ళిద్దరిని ఎవరు చంపారో మనకు ఒక క్లారిటీ ఇచ్చారు. హౌస్ స్ట్రాంగ్ తర్వాత ఆలిస్ రివర్స్ విచ్ క్వీన్గా హ్యారెన్హాల్ని కొంతసేపు రూల్ చేస్తుంది. డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోను తర్వాత డాన్స్ ఆఫ్ ది డ్రాగన్ అయిపోయిన తర్వాత కూడా ఆలిస్ రివర్సే హ్యారెన్హాల్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. దీని తర్వాత హౌస్ లాన్స్టన్కి ఈ హ్యారెన్హాల్ కాసిల్ వెళ్తుంది అనమాట. లూకస్ లాన్స్టన్ హ్యారెన్హాల్కి లార్డ్ అవుతాడు. అప్పట్లోనే 7 kingdoms ని రూల్ చేసేది రెనేరా అని డేమన్ పిల్లలైన విసేరిస్ అండ్ ఎయిగోన్. వీళ్ళిద్దరికి లూకస్ నచ్చడం వల్ల అతనికి హ్యారెన్హాల్ని అప్పగిస్తారనమాట. లూకస్ రెడ్ గిప్లోనే అప్పుడు మాస్టర్ ఆఫ్ ఆర్మ్స్ అనే పొజిషన్లోనే పనిచేసేవాడు. విసేరిస్కి ఎయిగోన్కి నచ్చడం వల్ల లూకస్కి హ్యారెన్హాల్ని అప్పగిస్తారనమాట. అండ్ దానితో పాటు ఫెలినా స్టోక్వర్త్ అనే ఒక అమ్మాయిని ఇచ్చి కూడా పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరూ హ్యారెన్హాల్లోనే ఉంటారు. అండ్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరికి ఒక డాటర్ పుడుతుంది. తను తీసుకొని మళ్ళీ వీళ్ళు ముగ్గురు కింగ్స్ ల్యాండింగ్ వస్తారు. తర్వాత లూకస్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అవుతాడు. తిరిగి వీళ్ళు కింగ్స్ ల్యాండింగ్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఫెలినా స్టోక్వర్తోని ఎయిగోన్ ది యంగర్ కి ఒక రిలేషన్ ఉండేది. ఇప్పుడు ఎయిగోన్ తల్లి కూతురు ఇద్దరితోనే ఉంటారు. ఇదంతా సీక్రెట్ గా జరుగుతుంది. ఒక రోజు ఇది కింగ్స్ ల్యాండింగ్ లోనే తెలిసిపోతుంది. తర్వాత లాస్టన్స్ ని కోర్ట్ నుంచి దూరంగా పంపించేస్తారు. హ్యారెన్హాల్ని ఇప్పటిదాకా రూల్ చేసిన వాళ్ళందరిలోనూ లాస్టన్ కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకనొక టైంలోని వీళ్ళ మెయిన్ లైన్ అంతా అంతరించిపోతుంది. ఒకే ఒక అమ్మాయి మిగులుతుంది. తన పేరు డొనేలా లాస్టన్. అందరూ మ్యాడ్ డొనేలా అంటారు. హ్యారెన్హాల్ని తినే ఒంటరిగా రూల్ చేసేది. ఒక బ్లాక్ ఆర్మర్ వేసుకొని ఉంటుంది. ఎక్కువగా తిను కనేబలిజం ని ఫాలో అవుతుంది. అంటే హ్యూమన్ ఫ్లెష్ వాళ్ళ రక్తాన్ని కోరుకుంటుంది. అందులోనే స్నానం చేస్తుంది. ఈ క్యారెక్టర్ కొంచెం విచిత్రంగా ఉన్నా సరే మేగోర్ కింగ్ అయిన తర్వాత ఇంకా తనని అక్కడే ఉంచడం ప్రమాదకరం అని చెప్పి హౌస్ లాస్టన్ ని చంపించేస్తాడు. తర్వాత హౌస్ వెంటకి హ్యారెన్హాల్ వెళ్తుంది. మేగోర్ టార్గెరియన్ హౌస్ లాస్టన్స్ ని ఓడిద్దామని ట్రై చేసినప్పుడు నైట్స్ గా ఉన్న హౌస్ వెంట్సే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా డెనెల్ లాంగ్స్టన్ ని ఓడించిన తర్వాత హౌస్ వెంట్స్ కి హ్యారెన్హాల్ వెళ్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం చూసిన క్యాట్లిన్ స్టార్క్ యొక్క మదర్ ఈ హౌస్ వెంట్ కి చెందిందే. మిగతా హౌసెస్ తో పోలిస్తే ఈ హౌస్ వెంట్ హ్యారెన్హాల్ చాలా పీస్ఫుల్ గా చాలా కాలమే రూల్ చేస్తుంది. కాకపోతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్ లోనే 2 రెబెలియన్స్ జరుగుతాయి. అందులోని హౌస్ వెంట్కి చెందినవాడు ఐరిస్ టార్గెరియన్ ఒక కింగ్స్ గార్డ్ లోని ఒక మెంబర్ గా ఉంటాడు. రాబర్ట్ బెరెథియన్ గ్రేజో రెబెలియన్ లోని హౌస్ వెంట్ తుడుచుకుపోతుంది. అక్కడతోని మళ్ళీ హ్యారెన్హాల్ ఖాళీగానే ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్ లో కూడా హ్యారెన్హాల్ ని ఫస్ట్ టైవిన్ లానిస్టర్ సొంతం చేసుకుంటాడు. టైవిన్ లానిస్టర్ కొన్నాళ్ళ తర్వాత తన సొంత కొడుకుతోనే చంపించబడతాడు. తర్వాత రూస్ బోల్ట్ అనే హ్యారెన్హాల్ ని కొంతకాలం తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. తను కూడా వింటర్ ఫెల్లోనే తన కొడుకు చేతనే చంపించబడతాడు. తర్వాత ఇది సెర్సీ లానిస్టర్ లిటిల్ ఫింగర్ కి ఇస్తాడు. లిటిల్ ఫింగర్ కి ఈ హ్యారెన్హాల్ కాసిల్ గురించి దాన్ని రూల్ చేసిన వాళ్ళందరి గురించి చాలా క్లియర్ గా తెలుసు. దీని కర్స్ గురించి కూడా తెలుసు. హ్యారెన్హాల్ రూల్ చేసిన వాళ్ళందరిలోనూ లిటిల్ ఫింగర్ చాలా తెలివైనడు. అందుకే ఈ హ్యారెన్హాల్ని తన కాల్ని కూడా మోపలేదు. కానీ లిటిల్ ఫింగర్ కూడా టీవీ షోలోనే చాలా దారుణంగా చనిపోయాడు. కానీ బుక్లోని ఈ క్యారెక్టర్ ఇంకా బతికే ఉంటుంది. అండ్ లిటిల్ ఫింగర్ చావు బుక్లోని ఎలా రాసిందో తెలియదు. కానీ లిటిల్ ఫింగర్ ప్లాన్ మాత్రం హ్యారెన్హాల్ని వేరే వాళ్ళకి అప్పగించాలి అని. హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో కూడా హ్యారెన్హాల్ కర్స్ గురించి మేబీ కొంచెం డార్క్గా హర్రిఫైయింగ్గా చూపించే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.